యూదా పత్రిక 14-15 వచనాలు. ఆదాము మొదలుకొని 7వ వాడైన హానోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లనెను, ఇదిగో అందరికిని తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటి గూర్చియు వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము కలవారయున్నారు అని వ్రాయబడినట్లుగా దివ్య లక్షణములు కలిగిన దేవాది దేవునికి మహిమయు ఘనతయు కీర్తి ప్రభావములు యుగ యుగములు ఆయనకే కలుగును గాక. ఆమేన్. యూదా పత్రిక బైబిల్లో చాలా చిన్ని పత్రిక. ఇది ప్రకటన గ్రంథానికి ముందు ఉన్నటువంటి పత్రిక. దైవజనులు బైబిల్ మిషన్ అందుకున్న దేవదాసువయ్య గారు చెప్పిన మాట ఏమిటంటే, ప్రకటన అనేటువంటి లోగిలిలోకి వెళ్ళటానికి, లోగిలి పాతకాలములో లోగిళ్ళు అనేవారు. చాలా పెద్ద గృహాలు కట్టి చుట్టూ రూమ్స్ ఉండి మధ్యలో గ్యాప్ ఉండేది, లోగిలి. ప్రకటన గ్రంథం అనేటువంటి లోగిలికి మెయిన్ డోర్ యూదా పత్రిక అన్నారు. మా ఇంటికి డోర్ లేదు అని మీరు ఎవరు అనరు. ఆ ఇంట్లో చాలా డోర్స్ ఉన్నా కానీ మెయిన్ డోర్ అనేది చాలా ముఖ్యం. దాని నుంచే లోపలికి అడుగు పెట్టాలి. ఈ యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి మెయిన్ డోర్ వంటిది. ఇందులో 25 వచనములు మాత్రమే ఉన్నాయి. బైబిల్ అంతా కూడా ఈ 25 వచనాల్లో కనబడుతున్నట్లు అనిపిస్తుంది. ఇందులో చాలా మర్మములు వ్రాయబడ్డాయి. ఈ యొక్క యూదా పత్రిక సారాంశం ఏమిటి? ఒక్క మాటలో చెప్పాలంటే, ఏదైనా పుస్తకాన్ని తీసి ఈ పుస్తకంలో సారాంశం ఒక మాటలో చెప్పండి అంటే, లేక న్యూస్ పేపర్ చదివారు కదా, ఈ న్యూస్ పేపర్ ఈరోజు టుడే న్యూస్ పేపర్లో ఏముంది ఒక్క మాటల్లో చెప్పండి, 2-3 మాటల్లో న్యూస్ పేపర్లో పలాంది 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 ఉంది, రైట్, అంతా చదవక్కర్లేదు, టూకీగా చెప్పండి అంటారు. అలాగే యూదా పత్రికల్లో చెప్పబడిన విషయాలు ఏమిటంటే, యేసు వారి యొక్క 2వ రాకడ కాలములో ఎంతోమంది విశ్వాసములో నుంచి పడిపోతారు, తప్పిపోతారు. యేసు వారి 2వ రాకడ కాలములో విశ్వాసాన్ని కోల్పోతారు. అందుకనే ఒకటి పొందిన రక్షణ అంటే, ఏనాడు నా పాపాలు యేసు క్షమించారు, యేసు రక్తము చేత నేను కడగబడ్డాను, యేసుని బట్టి నేను పరిశుద్ధుణ్ణి అని అనుకున్నావో అది పొందిన రక్షణ. రెండోది పొందుచూ ఉన్న రక్షణ. రక్షణ పొందుచూ ఉండాలి. ఏదో ఒక దాంట్లో పడి లేస్తూ ఉంటారు. పొందుచున్న రక్షణ అంటే రక్షణ కాపాడుకోవాలి. మూడోది ఏమిటంటే పొందబోయే రక్షణ, అది 2వ రాకడ. మొదటి రక్షణ ఏమిటంటే పాపముల నుండి విడుదలయ్యాము. మూడో రక్షణ ఏమిటంటే పాపలోకము నుంచి విడుదలై పరలోకానికి వెళ్తాము, అది 3వ రక్షణ. బోలో యేసు మహారాజుకు. ప్రభునందు ప్రియులరా, యూదా పత్రిక యొక్క రీతి ఏమిటంటే, చాలా మంది రాకడ కాలములో చెడిపోతారు. అప్పటికి మొబైల్స్ లేవు కదా, ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు కదా, కనీసం టీవీ కూడా లేదు కదా.
అప్పటికి యూదా పత్రిక టైంలో రేడియోలు కూడా లేవు కదా. ఎప్పుడో క్రీస్తు పూర్వం ఆదాము నుంచి 7వ తరమునకు చెందినటువంటి హనోకు యొక్క ప్రవచనం, హనోకు అనే దైవ భక్తుడు ప్రవచించాడు. ఆ ప్రవచనాన్ని గూర్చి ఇక్కడ మనం చదువుకున్నాము. హనోకు ప్రవచనము ఆది కాండములో లేదు, యూదా పత్రికలో ఉంది. కొంత అచ్చట కొంత ఇచ్చట ఉంటుంది దేవుని కార్యం. యూదా పత్రికలో విషయాలు ఏమిటంటే, 1 ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి రక్షించబడినా కానీ వారందరూ కూడా అరణ్యములో నాశనమైపోయారు. ప్రభువు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనము చేసెను. రక్షించిన దేవుడే వారిని నాశనము చేశారు. ఎందుకు? వారిలో నమ్మకపోయిన వారిని. దాదాపుగా 20 ఏండ్లు పైబడిన వారు 6 లక్షల మంది యోధులు, స్త్రీలు గాక, అంటే స్త్రీలు సంఖ్యని వివరంగా లేదు అక్కడ. స్త్రీలు లెక్కలేస్తే పిల్లలు అందరూ 30 లక్షలు అవుతారని. 6,03,550 మంది. ఇంతమంది రక్షించబడితే కనాను దేశానికి ఎంతమంది వెళ్ళారు? 2. మరి వీళ్ళందరూ ఏమయ్యారు? నాశనమయ్యారు. ఎక్కడ? వాళ్ళందరూ రక్షించబడిన వారా కాదా? ఐగుప్తులో నుంచి రక్షించబడ్డారు. ఐగుప్తులో అద్భుతాలు చూచారు. ఎర్ర సముద్రం పాయలైంది చూచారు. 6 నెలలు నడిచి వెళ్ళారు. బండలో నుంచి నీళ్లు రావడం చూచారు. పగలేమో మేఘ స్తంభం, రాత్రి అగ్ని స్తంభం, పరలోకము నుంచి మన్నా కురవడం, ఆ మన్నాను తిన్నారు. ఎన్నెన్నో చూచినా కానీ వారి హృదయము మారలేదు, కఠినముగా ఉన్నారు. 78వ సంకీర్తన 40వ వచనములో, అరణ్యమున వారు ఆయన మీద ఎన్ని మారులో తిరగబడిరి, ఎడారి యందు ఆయనను ఎన్ని మారులో దుఃఖపెట్టిరి. మాటి మాటికి వారు దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించిరి. ఏం చేశారు? మాటి మాటికి దేవుని దుఃఖపెట్టారు, సంతాపాన్ని కలిగించారు. వీళ్ళెవరో లోకస్తులు కాదు, యెహోవా అంటే ఎరుగని వారు కాదు. వీళ్ళెవరు? అబ్రహాము జనాంగం, హెబ్రీయులు, ఇశ్రాయేలీయులు. అలాంటి వారు మాటి మాటికి దేవుని శోధించిరి. మాటి మాటికి ఇశ్రాయేలు పరిశుద్ధ దేవునికి సంతాపము కలిగించారు. అందువల్లే అందరూ నాశనమయ్యారు, 2 తప్ప. అలాగే గమనించాలి ప్రియులారా, సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో ఉన్న వారే నాశనమయ్యారు. అలాగే కయ్యూను నాశనమయ్యాడు. అలాగే కోరహు నాశనమయ్యాడు. బిలాము నాశనమయ్యాడు. అంతకంటే ముందు చూస్తే దేవదూతల్లో దేవదూత, దేవుడు అభిషేకించిన దేవదూత లూసిఫర్, తేజో నక్షత్రం అనే దేవదూతే గర్వాన్ని కలిగి హెచ్చించుకొని పడిపోయాడు. బిలాము పడిపోయాడు. ఇశ్రాయేలీయులు అరణ్యములో నాశనమయ్యారు. ఇవన్నీ దేవుడే ఎందుకు రాయిస్తున్నారంటే, 2వ రాకడికి సిద్ధపడే వారులారా, ఇంతమంది పడిపోయారే, నీవెలా ఉంటావు? రాకడ కాలానికి సిద్ధపడి ఉంటావా? ఎన్నొచ్చినా జయిస్తావా? ఓడిపోతావా? వీరిని గూర్చి హనోకు తెలియచేసిన విషయాలు 14వ వచనములో వ్రాయబడిన మాట ఏమిటంటే, ఆదాము మొదలుకొని 7వ వాడైన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ
భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చి వారిని ఒప్పించుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. జరగబోయే దాని గురించి ప్రవచిస్తున్నాడు హనోకు. ప్రభునందు ప్రియులారా, హనోకున్నటువంటి ప్రత్యేకతలు మనము చూచినప్పుడు మొదటిగా హనోకు అనే మాటకి అర్థం ఏమిటంటే ప్రతిష్ట. అనగా ప్రతి వ్యక్తి దేవునికి ప్రతిష్ఠించబడాలి. లోకములో మన శరీరాన్ని ఖర్చు పెట్టి వచ్చాము. నువ్వు రక్షించబడినప్పుడే ఈ శరీరము, ఈ మనస్సు, ఈ అవయవాలే అపవాదికి ఉపయోగించావు. ఇప్పుడు ఏం చేయాలి? దేవునికి ఉపయోగించాలి. ఈ అవయవాలు దేవుని పనికి ఖర్చు పెట్టాలి, ప్రతిష్ఠించాలి. తనువు నాదిది గోగై కొనుమి ప్రభువాని పనికి ప్రతి సింహుని. ఒకటేమిటంటే ప్రతిష్ఠ అయితే, రెండోది పరివర్తన. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనములో హనోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏండ్లు దేవునితో నడుచుచు. ఎవరిని కనిన తరువాత? మెతూషెలను కనిన తరువాత దేవునితో 300 ఏండ్లు నడిచాడట. అంటే మెతూషెలను కనిన తరువాత తనకి ఓ టర్న్ అయింది. చాలామంది అంటారు, నా కొడుకు పుట్టిన తర్వాత నా వ్యాపారం టర్న్ అయింది అంటారు చూడండి. నా కుమార్తె పుట్టిన తర్వాత నాకు చాలా బాగుంది అంటారు చూడండి. లేకపోతే మాకు 10 ఏళ్ళ క్రితం నుంచి చాలా బాగుంది అంటారు చూడండి. ఇక్కడ ఈ ఆత్మీయమైన కార్యం ఏంటంటే, హనోకు తన కుమారుడైనటువంటి మెతూషెల జన్మించిన తరువాత తనలో గొప్ప పరివర్తన వచ్చింది. ఆ పరివర్తనతో దేవునితో 300 ఏళ్ళు నడిచాడు. యేసు మహారాజుకు. కానీ కొంతమంది ఉద్యోగం రాగానే మారిపోతారు, ఉద్యోగం రాగానే దేవుని విడిచిపెడతారు, పిల్లలు పుట్టుగానే విడిచిపెడతారు. సంతానము లేనప్పుడున్న విశ్వాసం పిల్లలు పుట్టుగానే తగ్గిపోద్ది. కానీ హనోకు అలాంటి వాడు కాదు. తన కుమారుడు మెతూషెల జన్మించిన తర్వాత దేవునికి బాగా దగ్గరైపోయాడు. ఈవేళ ఈ వాక్యాన్ని వినేవారులారా, నీ పరిస్థితుల్లో దేవునికి దగ్గర అయిపోతున్నావా లేక దూరంగా అయిపోతున్నావా ఆలోచించాలి. మూడవది ప్రవక్త. హనోకు ప్రవచించాడు. మనం చదువుకున్న వచనములు హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి, అంటే హనోకు ప్రవక్త రాబోయే కాలాన్ని గూర్చి ఆత్మతో నింపబడి ప్రవచించాడు. ప్రవక్త. మొదటిదేంటి చెప్పండి? ప్రతిష్ట. 2 పరివర్తన. 3 ప్రవక్త. ఇక 4వది ఏమిటంటే ప్రవర్తన. ఆయన ప్రవర్తన ఎట్లాంటిదంటే విశ్వాసముతో నడుస్తాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 5వ వచనములో చూస్తే, విశ్వాసముని బట్టి హనోకు మరణము చూడకుండా కొనిపోబడెను. అతడు కొనిపోబడక మునుపు ఎలా ఉన్నాడు? దేవునికి ఇష్టడట. హనోకు ప్రవర్తన దేవునికి నచ్చింది. ఈవేళ మనను గురించి మన పక్కోడికే నచ్చట్లేదు, దేవునికి ఏమి నచ్చుతుంది? గలతీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనములో, మనుష్యుల దయను సంపాదించుకొన చూచుచున్నానా, దేవుని దయను సంపాదించుకొన చూచుచున్నానా? నేను మనుషులను సంతోషపెట్ట కోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టువాడనైతే. ఇవాళ చాలా మంది మనుషులను సంతోషపెట్టే, మనుషుల దగ్గర మార్కులు ఏం చేసుకోవాలి, మనుషుల దగ్గర నటించేయాలి. భక్తి లేకుండా భక్తిగా ఉన్నట్లు, విశ్వాసము లేకుండా విశ్వాసంగా ఉన్నట్లు, మంచిగా లేకుండా మంచిగా ఉన్నట్లు, మంచి ప్రవర్తన లేకుండా మంచి ప్రవర్తన కలిగి ఉన్నట్లుగా నటిస్తారు. ఇది చాలా ప్రమాదకరమైనది అని మీకు తెలియజేస్తూ ఉన్నాను. తిమోతి 2వ పత్రిక 3వ అధ్యాయం 5వ వచనములో, పైకి భక్తి గల వారి వలె ఉండియు
దాని శక్తిని ఎలా ఉంటారు? పైకి భక్తి. మేడి పండు చూడ మేలిమయుండు. మేడి పండు ఎలా ఉంటుంది? మేలిమిగా కనబడుతుంది, చాలా బాగా కనబడుతుంది. పొట్ట విప్పి చూడ పురుగులుండు. దాన్ని ఓపెన్ చేస్తే పురుగులు ఉంటాయి. అలాగే కొంతమంది పైకి భక్తి, లోపలేమీ లేదు. ఎంత ప్రమాదం అది! హనోకులో ఉండే ప్రత్యేకతలు ఏమిటంటే, మొదటిది ప్రతిష్ట, 2 పరివర్తన, 3 ప్రవక్త, 4 ప్రవర్తన, 5వది ఏమిటంటే పరలోక పిలుపు. మరణము లేకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు. హనోకు వాలేనే దేవుని హత్యయుందురు. హనోకు వాలే, చేతులు పైకెత్తి, దేవుని హత్యయుందురు. వారు ఏనాడో ఒకనాడు పైకి ఎగిరిపోదురు. 5:24 చూస్తే, హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడు అతని తీసుకుని పోయెను, గనుక అతడు లేకపోయెను. గాడ్ టుక్ హిమ్. దేవుడు అతని తీసుకుని పోయారు. ఈరోజు రేపు యేసు వారు ఆకాశ మండలానికి వస్తున్నారు. హనోకు ఎలాగైతే మరణము లేకుండా పరలోకానికి వెళ్ళిపోయాడు, ప్రభు వచ్చినప్పుడు మనందరము మరణము లేకుండా పరలోకానికి వెళ్ళిపోతాం. ఈ మానవ శరీరం మహిమ శరీరంగా మార్చేస్తారు. ఈ శరీరం మహిమ శరీరంగా మారి ఆకాశ మండలానికి వెళ్ళిపోతాం. అక్కడి నుంచి పరలోకానికి వెళ్తాం, ప్రభువుతో సదాకాలం ఉంటాం. ప్రభునందు ప్రియులారా, హనోకు ఏమని ప్రవచించాడు? యోధా పత్రిక 14వ వచనం. ఆదాము మొదలుకొని 7 వాడిన హనోకు కూడా వీరిని గూర్చి ప్రవచించి ఇట్లా, నేను ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును వారిలో భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలను గూర్చియు భక్తిహీన పాపులు తనకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలను గూర్చియు వారిని ఒప్పించుటకు ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారముతో వచ్చెను. ఎలాగొస్తారో చెప్పండి? వేవేల పరిశుద్ధుల పరివారముతో వస్తారు. వేవేల పరిశుద్ధుల పరివారం అంటే మనం మేఘమెక్కి పరలోకానికి వెళ్తాం. అక్కడి నుంచి యేసు ప్రభుతో కలిసి మళ్ళీ భూమి మీదకి వస్తాం. ఎందుకు? 1000 ఏండ్ల పరిపాలన కొరకు. ప్రకటన గ్రంథము 19:12 చూస్తే, రక్తములో ముంచబడిన వస్త్రము ఆయన ధరించుకొని ఉండెను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకి పెట్టబడి ఉన్నది. పరలోకమందున్న సేనలు శుభ్రమైన నారబట్టలు ధరించుకొని తెల్లని గుర్రములెక్కి ఆయనను వెంబడించుచుండిరి. బోలో యేసు మహారాజుకు. తెల్లని గుర్రాలెక్కి యేసుని వెంబడించే మనమే. ఇది ఒలీవల కొండపైకి వచ్చే రాకడ. రెండో రాకడ వేరు. ఆకాశ మండలానికి యేసు రావడం వేరు. అలాగే 1000 ఏళ్ల పరిపాలన కొరకు వచ్చేది వేరు. ఆయన వచ్చిన తరువాత ఏం చేస్తారు? ఇదిగో అందరికి తీర్పు తీర్చుటకును భక్తిహీనులందరూ భక్తిహీనముగా చేసిన వారి భక్తిహీన క్రియలన్నిటిని గూర్చియు. ఈవేళ సంఘములో ఒకవైపు దేవుని ఆత్మ భక్తులను తయారు చేసుకున్నారు, విశ్వాసులు తయారవుతున్నారు. కఠినమైన వ్యక్తులు భక్తులు అవుతున్నారు. త్రాగుబోతులు, తిరిగిబోతులు భక్తులు అవుతున్నారు. ఒకవైపు నుంచి దైవాత్మ భక్తుల్ని తయారు చేసుకుంటూ వెళుతుంటే, సంఘాల్లో సంచరించే దురాత్మ అనేక మంది భక్తిహీనులు తయారు చేస్తుంది. సంఘములో భక్తిహీనులు, బైబిల్ తెలిసిన భక్తిహీనులు,
బైబిల్ ఎరిగిన వాళ్ళే, రక్షణ తెలిసిన వాళ్ళే. అయితే వీళ్ళకట దేవుడు తీర్పు తీరుస్తారు, వారిని ఒప్పిస్తారు. నీవిలా చేసావు, నీవిలా చేసావు, నీవిలా చేసావు, నీవిలా చేసావు. ఒప్పించేటువంటి కాలం రాబోచున్నది అనబడే వాస్తవాన్ని గుర్తించాలి అని దేవుని సేవకునిగా మీ అందరికీ తెలియచేస్తున్నాం. యెషయా గ్రంథములో 64:6 మా నీతి క్రియలన్నయు మురికి గుడ్డల వలె మురికి వస్త్రాలు లేగైపోయేట, మురికి వస్త్రాలు. దైవజనుడు ఉపవాస ప్రార్థన దీక్ష పుస్తకములో రాసింది, భక్తి లేకుండా బైబిల్ చదువుట, సరదాగా బైబిల్ వాక్యములు ఎత్తి మాట్లాడుట, ప్రేమ ఉత్తరములలో బైబిల్ వాక్యములు వాడుట, వేడుకకు ఆయన వాక్యం ఏదో టైం పాస్కి వాక్యాన్ని వినుట, ఇది దేవునికి అనిష్టములు. దెబ్బ తగిలినప్పుడు, ఉలికి పడినప్పుడు, ఆవలింతలు వచ్చినప్పుడు, ఆశ్చర్యకరమైన సంగతులు, విచారకరమైన సంగతులు చెప్పుకున్నప్పుడు మరియు వినినప్పుడు అలవాటుని బట్టి దేవుని పేరెత్తుట. కొంతమంది వెంటనే దేవా అంటారు, నవ్వుకుంటా మధ్యలో ఓ మై గాడ్ అంటే దేవుడు అంటే నీకు అంత లోకువా? ఉనికి పడగానే దేవా, ఆవులింపులు రాగానే దేవా అంటే అంత గొప్ప దేవుడు. వంగి నమస్కరించేటువంటి దేవదూతలను చూస్తుంటే ఆ దేవుణ్ణి తలంచుకునేటప్పుడు ఎంత జాగ్రత్తగా తలంచుకోవాలి. ఇవన్నీ నామకార్థంగా చేస్తున్నటువంటి వారు చేసే తప్పిదాలు. అలవాటుని బట్టి దేవుని పేరెత్తుట దేవదూషణయ్యను కనుక ఒప్పుకొని విడిచిపెట్టుము. ఏం చేయి? ఒప్పుకొని విడిచిపెట్టు. ఉపవాస ప్రార్థన ప్రకరణం అనే బుక్లో దైవ నామమును ఆలోచించకుండా ఉనికి పడగా ఎత్తుట, భక్తి లేకుండా వాక్యము చదువుట, భక్తి లేకుండా ప్రార్థించుట, భక్తి లేకుండా పాడుట, భక్తులను హేళన చేయుట. చాలా చోట్ల దేవుని సేవకులు తెలివి తక్కువ వాళ్ళే కనబడతారు. నేను ఆ మాట అంటాను, సంగమునకున్న జ్ఞానము కంటే దేవుని సేవకుడు వాక్యాన్ని చెబుతాడు, బైబిల్ని వివరిస్తాడు కనుక ఎంతో జ్ఞానం సేవకునికి ఉంటుంది. ఎన్నో విషయాల మీద అవగాహన ఉంటుంది. ఎందుకంటే బైబిలు విశ్లేషించాలి. కానీ అలాంటి బైబిల్ బోధించే భక్తులే ఎలా కనబడతారు? తెలివి తక్కువ వాళ్ళే కనబడతారు. భక్తుల్ని హేళన చేసే ఆ భయంకరమైన స్థితికి దిగజారిపోతారు. యేసు నిజ దేవుడని ఎరిగి, పరిశుద్ధ గ్రంథమని ఎరిగి అనేక మంది భక్తిహీనులుగా జీవిస్తున్నారు. భక్తుడు ఎప్పుడు భక్తుడే. కానీ ఒక మాట, ఈ రోజున చాలా మంది భక్తిహీనులు ఉన్నారు కానీ భక్తులుగా నటిస్తున్నారు. యోధా పత్రికలో హనోకు ప్రవచించింది ఏమిటంటే, వీరందరికీ దేవుడు తీర్పు తీర్చడానికి వస్తారు. వారి భక్తిహీన క్రియలను గూర్చియు భక్తిహీనులైన పాపులు తమకు విరోధముగా చెప్పిన కఠినమైన మాటలన్నిటిని గూర్చియు. కొంతమంది నోటి వెంబడి ఏ మాటలు వచ్చేస్తాయి? కఠినమైన మాటలు వస్తాయి. ఎల్రీ బొద్దుట దెబ్బతింటారు అని బైబిల్ చెబుతుందా? చెప్పట్లేదా? నటించే వారందరూ పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని గ్రహించని వారందరూ ఓ రోజు బాధపడతారు. దేవుడు వారిని తీర్పు తీరుస్తారు. నువ్వు అన్నావు కదా, అవునా? నువ్వు ఇలాగున్నావు కదా, అవునా కాదా? అవునయ్యా. వెళ్ళు నరకానికి, తీర్పు తీరుస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని విశ్వాసులారా, వేవేల పరిశుద్ధులతో ఆయన రానయ్యున్నటువంటి కాలమునకు వచ్చి జాగ్రత్తగా గమనించండి. భక్తిహీనులుగా మీరున్నారేమో, పైకి భక్తిగా, లోపల ఒకటి బయట ఒకటి అనేటట్లుగా కనబడుతుందేమో. జాగ్రత్త. దేవుని క్షమించమని అడిగి ఒప్పుకొని కన్నీళ్లతో కఠిన మనసు కరిగించుకుంటే నువ్వు క్షమించబడతావు. మార్పు చెంది సిలువ వేయబడిన యేసును నమ్మి ఆయన రక్తముతో కడుక్కొని
యేసు రాకడకి సిద్ధపడి పరిశుద్ధాత్మ శక్తిని పొంది మేఘమెక్కాలి. అట్టి భాగ్యము దేవుడు మనకెల్లరకు మెండుగా దయచేయునుగాక.